అధ్యక్ష. ఎల్లసిరి మేజర్ కాలువ గురించి ఇప్పుడు పెట్టాను అధ్యక్ష. సత్యసాయి గంగ ఎస్ఎస్జి కాలువ కండలేరు జలాశయం నుంచి ప్రారంభమై తమిళనాడులోని ఉండి జలాశయం వరకు సాగుతుంది అధ్యక్ష. దీనిలో 7th బ్రాంచ్ కాలువ అట్లాగే 15L మేజర్ లో ఉంది అధ్యక్ష. అలాగే ఈ 7వ బ్రాంచ్ కాలువ కిలోమీటరు 27.535 నుంచి 15L మేజర్ కాలువ ప్రారంభమై 20.50 కిలోమీటర్ల పొడవున నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో సుమారు 34,169 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించబడింది అధ్యక్ష. అట్లాగే 19 మైనర్ ఇరిగేషన్ చెరువులు, అలాగే సుమారు 14,100 ఎకరాల స్థిరీకరణ ఆయకట్ట ప్రతిపాదించింది అధ్యక్ష. ఈ పనులు ప్యాకేజీ 10 కింద చేపట్టారు అధ్యక్ష. 15L మేజర్ కాలువ కిలోమీటర్ 2.545 వద్ద నుంచి ఎలసిరి కాలువ ప్రారంభమై మొత్తం 13.975 కిలోమీటర్ల పొడవులో నాయుడుపేట అట్లాగే చిట్టమూరు మండలాల్లో సుమారు 4,819 ఎకరాల సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రతిపాదించారు అధ్యక్ష. అలాగే ఎలసిరి కాలువ కిలోమీటరు 0.000 నుంచి 0.300 వరకు, అలాగే కిలోమీటర్ 11.975 నుంచి 13.975 వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి అధ్యక్ష. మిగిలిన 11.675 కిలోమీటర్ల కాలువ మరియు అవసరమైనటువంటి స్ట్రక్చర్ పనులు ఇంకా పూర్తిగా చేయాల్సింది అధ్యక్ష. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 365 తేదీ 8/7/2020 ప్రకారం ప్యాకేజీ నెంబర్ 10లో ఈ పనులు ఫ్రీ క్లోజర్ చేయబడింది అధ్యక్ష. అలాగే దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎల్లసిరి కాలువ పనులు త్వరగా పూర్తి చేయడానికి 26.22 కోట్ల అంచనా తయారు చేసి 2023 డిసెంబర్లో అధికారులకి ఒక నివేదిక సమర్పించారు అధ్యక్ష. అయితే ప్రస్తుతం SSR రేట్ల కింద దాదాపు 30 కోట్లు ఈ యొక్క అంచనా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభాపతి గారు దయచేసి ఈ పనులు నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో 9 గ్రామాలకి సుమారు 4,819 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పని చేస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి మొన్న సీఎం గారు పునర్పాలన వచ్చినప్పుడు కూడా సీఎం గారికి విన్నపించాం అధ్యక్ష. సీఎం గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిచ్చారు అధ్యక్ష. కాబట్టి మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ త్వరలో ఈ పనులు పూర్తి చేస్తే దాదాపు 4,119 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎల్లసిరి కాలువ అదేవిధంగా 15L మేజర్ కాలువకు సంబంధించినటువంటి సమస్య మీద అడిగినటువంటి సందర్భంగా ఈ యొక్క సత్యసాయి గంగ కాలువ అంటే 78వ కిలోమీటర్ వద్ద ఈ యొక్క 17th బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ 17th బ్రాంచ్ కెనాల్ దగ్గర 27.5 కిలోమీటర్ దగ్గర ఈ 15L మేజర్ కాలువ ప్రారంభమవుతుంది. ఈ 15L మేజర్ కాలువ దగ్గర 2.5 కిలోమీటర్ దగ్గర గౌరవ సభ్యులు అడిగినటువంటి ఎలసిరి కాలువ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ ఎలసిరి కాలువ చూసినట్లయితే 13.9 కిలోమీటర్ల పొడవున 60 క్యూసిక్ల సామర్థ్యంతో ఈ కాలువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎలసిరి కాలువ అయితే 5,280 ఎకరాలు అంటే 4,800 ఎకరాలు కొత్త ఆయకట్టు, అదేవిధంగా 420 ఎకరాలు స్థిరీకరణ. మరి ఏదైతే ఈ యొక్క 15L మేజర్ కాలువ అదేవిధంగా ఈ ఎలసిరి కాలువ ఈ పనులు జరిగితే ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ తాగునీటి ఎద్దడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించుకోవడానికి ఈ పనులు అనేది అత్యవసరమనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ పనులకు సంబంధించి గతంలో 7వ బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని అంతటిని కూడా అభివృద్ధి పరచడానికి ప్యాకేజీ 10 ద్వారా 145 కోట్ల రూపాయలు ఆ రోజు 2004 సంవత్సరంలో నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ యొక్క నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవడం ఇన్ టైంలో పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులోనే ఆ ప్యాకేజీలోని ఈ యొక్క ఎల్లసిరి కాలువ కూడా అందులోనే ఉంది అధ్యక్ష. అయితే ఈ యొక్క పనులు చూసినట్లయితే ఎల్లసిరి కాలువ 13.9 కిలోమీటర్లు ఉంటే 0 నుంచి 0.3 కిలోమీటరు, అదేవిధంగా 11.9 నుంచి 13.9 అంటే 2.3 కిలోమీటర్ మాత్రమే పనులు జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష.
ఇటువంటి స్థితిలో 2020 సంవత్సరంలో 365 జీవో ద్వారా ఈ పనులన్నింటినీ కూడా ప్రీ క్లోజర్ చేయడం జరిగింది అధ్యక్ష. జనరల్గా ఒక్కసారి ప్రీ క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఆ వర్క్ ని ప్రపోజల్ చేయడానికి లేకుండా నిబంధనలు ఉన్నటువంటి అధ్యక్ష. అయినప్పటికీ కూడా అక్కడ అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేసి రీసబ్మిషన్ మళ్ళీ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ కాలువలో 7 నుంచి 9 కిలోమీటర్ వరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంటేషన్ పరిధిలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ వల్ల గతంలో ఆ నిధులు బడ్జెట్ లేకపోవడం వల్ల అవ్వకపోవడంతో ఆ చెట్లు చుట్టుకొలత మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీసర్వే చేసుకుని 2026, 2027 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 28.50 ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు 15 మేజర్ కాలువ పనులు కూడా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత ఈ పనులను ప్రారంభించగలమని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం ద్వారా మరియు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు చెందిన కృష్ణవరం ఆఫ్టెక్ ఫ్లూయిస్ ద్వారా 700 క్యూసెక్కుల నీటిని నేరుగా ఏలేరు నదిలోకి విడుదల చేయడం ద్వారా ఏలేరు సాగునీటి వ్యవస్థకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తున్నాం అధ్యక్ష. 3వ ప్రశ్నకు సమాధానం, ఇసుక త్రవ్వకాల కారణంగా ఏలేరు నది అడుగు భాగం గణనీయంగా తగ్గిపోవడంతో వ్యవసాయ కాలువలకు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. 4వ ప్రశ్నకు సమాధానం, నది అడుగు భాగంలో నియంత్రణ నిర్మాణాలు చేపట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ జలవనరుల శాఖ మంత్రి గారు ఈ మధ్య కాలంలోనే ఆ ప్రాంతాన్ని కూడా పర్యటించడం జరిగింది అధ్యక్ష. వాస్తవాలన్నింటినీ చూశారు. ఈ ప్రశ్న నేను ముందేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో ఇవన్నీ వాస్తవాలే. ఇక్కడ అవసరాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 నిమిషాలు టైం ఇచ్చినట్టయితే ఈ రిజర్వేయర్ యొక్క లోపాలని చెప్పాలనుకుంటున్నాను ఈ సభ ముందు. ఇది 1967 ఆ ప్రాంతంలో 72 ఆ ప్రాంతంలో ఈ రిజర్వేయర్ నిర్మాణం అయిందండి. నాకు తెలిసిన ప్రపంచంలో ఎక్కడ కూడా పంట కాలవ వరద కాలవ ఒకటిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు సార్. ఇది ఎందుకు ఏర్పడ్డదంటే ఆ రకంగా పూర్వం రిజర్వేయర్ లేనప్పుడు ఓపెన్ హెడ్ ఛానల్స్ ద్వారా తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ అని చెప్పి బెడ్ రెగ్యులేటర్ను యూజ్ చేసుకుంటూ దాన్ని ఆధారం చేసుకుని ఆ రోజుల్లో 65,000 ఎకరాలకు నీరు ఇచ్చేవారు అధ్యక్ష, వంతుల వారి. రిజర్వేయర్ వచ్చిన తర్వాత అది 53,000 ఎకరాలకే నీరు ఇచ్చేటటువంటి విధానం ఏర్పడ్డది. ఎందుకంటే కొంత ఆయకట్టును తీసుకెళ్లి పీబీసీ గోదావరిలో కలిపారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఈ 53,000 ఎకరాలకి కూడా మాకు డిసిఆర్ స్లూయిస్ మెయిన్ స్లూయిస్ వచ్చి 600 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీతో డిసిఆర్ స్లూయిస్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. కానీ 53,000 ఎకరాలకి ప్రస్తుతం నీరు వెళ్ళాలంటే 1800 క్యూసెక్కుల నీరు కిందకు వదిలితేనే కానీ ఈ ఆయకట్టు సర్వేలు అవ్వదు అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా స్పిల్వే నుంచే నీరు వాడతాం మేము. మరి ఏ రిజర్వేయర్లోనూ కూడా ఈ రకమైనటువంటి విధానం లేదు అధ్యక్ష. దీనికి ఫేజ్ 1 ఆధునీకరణ, ఏలేరు ఆధునీకరణను కూడా చాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దానివల్ల మాత్రం నా దృష్టిలో ఒక రైతుగా ₹1 కూడా ఉపయోగం లేనటువంటి విధానంలోనే ఆ నిధులు ఖర్చు అయినాయి గత ప్రభుత్వాల్లో. నేను ఇప్పుడు దాని జోలికి పోదలుచుకోలే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకి నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మా క్యాచ్మెంట్ కూడా తగ్గిపోయింది సార్. ఎప్పుడూ అది 12 ఏళ్ళు ఒక సైకిలింగ్ చూసుకున్నట్టయితే ఒక 2 సంవత్సరాలు మాత్రమే పూర్తి 24 టీఎంసీలు నీరుండేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేనప్పుడు అంతా కూడా 50% ఉంటుంది సార్. నీరు లభ్యత తక్కువగా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి అభ్యంతరం మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అని చెప్పి 1800 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసి దాన్ని ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా 1400 క్యూసెక్కుల నీరుని 8 పంపుల ద్వారా ఫేజ్ 2లో పోలవరం ఏదైతే ఉందో దాని ఫేజ్ 2లో
1400 క్యూసెక్కులు 8 పంపుల కెపాసిటీతో రిజర్వాయర్లోకి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అయితే అన్నిటికంటే కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలనేటటువంటి మన సూత్రీకరణను అనుసరించి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఏదైతే 53,000 ఎకరం ఉందో దానికి సరిపడది 600 క్యూసెక్కులు మనం వదిలితే ఆ 53,000 ఎకరాలు కూడా సక్రమంగా పంట పండుతుంది. 2 పంటలు పండడమే కాకుండా దీనికి ప్రధానమైనటువంటి ఇంకోటి ఉంది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, విశాఖపట్నం మంచినీటికి ఇదే కాలం ఎల్ఎంసీ ద్వారా నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే గౌరవ మంత్రి గారు, నేను కోరేది ఏంటంటే ఈ సభ ద్వారా మాకు ఏదైతే 600 క్యూసెక్కుల నీటితోటే 53,000 ఎకరాలు సాగు అయ్యేటటువంటి విధానంలో మనం కాలువలను తయారు చేసుకోగలిగినట్టయితే తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, మన అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంవత్సరాలు వచ్చినా సరే అక్కడ కొదవలేనటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని నేనేమంటానంటే, మాకు గోనాడ దగ్గర ఒక బెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయగలిగినట్టయితే సాయిల్ అయితే పర్ఫెక్టెడ్ సాయిల్ అధ్యక్ష. దానికి 3 కిలోమీటర్ల పైనే తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ అని ఎప్పుడో మామూలుగా ఆ సంస్థానాల టైంలో కట్టినటువంటి బెడ్ రెగ్యులేటర్ అధ్యక్ష. దాన్ని మళ్ళీ తర్వాత ఆధునీకరించారు. అయితే అక్కడ ఏమి మామూలుగా ఫౌండేషన్ లోపాలు ఏమీ లేవు, ఏ రకంగానే ఉండదు. చివరి ప్రశ్న ఇచ్చినటువంటి సమాధానం మాత్రం కరెక్ట్ కాదన్నది నా ఆలోచన. దాన్ని ఇచ్చేసుకుని అక్కడ మాకు గోనాడ ప్రాంతంలో కానీ ఒక బెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసి కింద ఆయకట్టు దెబ్బతినకుండా అది కూడా ఆటోమేటిక్ డోర్స్ తోటి ఆటోమేటిక్ షట్టర్స్ తోటి ఇచ్చేసినట్టయితే సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కింద ఆయకట్టుకు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక బెడ్ రెగ్యులేటర్ని గోనాడ దగ్గర నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. దీనికి నిధులు కూడా నేను ఇందాక ఏదైతే ఫేజ్ 1 ఆధునీకరణ అన్నానో అందులో నిధులు కూడా మిగులు ఉన్నట్టుగా మరి నాకు తెలిసినటువంటి సమాచారం. ఆ నిధుల్ని దీనికి ఉపయోగించినట్టయితే ఆ బెడ్ రెగ్యులేటర్ కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దయించి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ప్రత్యేక శ్రద్ధ పెట్టి DCR స్లూయిస్ నుంచే నీరిచ్చి 600 క్యూసెక్కులతోటి మన పంట పండించుకునేటటువంటి నీటి పొదుపును అనుసరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు పెద్దలు నెహ్రూ గారు చెప్పిన విధంగా ఏలేరు కాలువకు బెడ్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అధ్యక్ష, ఈ ఏలేరు కాలువలో మిగులు జలాలు చిట్టచిరవార ఆయకట్టు అయిన మా తొండంగి మండలానికి నీరు అందడం లేదు అధ్యక్ష. ఈ మిగులు జలాలు రాకపోవడంగా ఈ రైతులు సాగు చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి తక్షణమే ఈ బెడ్ రెగ్యులేటర్స్ అనేవి ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పంపా రిజర్వాయర్ క్రింద పక్కపోటు కెనాల్ వైడనింగ్ అండ్ డీసిల్టేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనివలన ఇది లేకపోవడం వలన కృష్ణాపురం నుండి వేమవరం వరకు ఏవైతే గ్రామాలు ఉన్నాయో జిల్లేడుపాడు, పైడికొండ, కొత్తపేట, ఎల్లైపేట మరియు ముసలైపేట ముంపునకు గురవుతున్నాయి అధ్యక్ష. ఇది కూడా తక్షణమే చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏలేరు ఆయకట్టుకు సంబంధించి పిఠాపురం 22,000, జగ్గంపేట 15,000, పెద్దాపురం 9,600, ప్రతిపాడు 6,000 ఈ యొక్క ఆయకట్టుకు సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి సూచనల మేరకు 2 రోజులు మేము కూడా ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఆ స్థానిక శాసనసభ్యులతోటి కలిసి ఆ ఏరియా అంతా కూడా అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం కూడా మరి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఏలేరు ఆయకట్టు అనేది 24 TMCల సంబంధించినటువంటి రిజర్వాయర్ దీనికి కీలకం అధ్యక్ష. ఈ ఏలేరు రిజర్వాయరు కనుక నిండితేనే ఆ ఏలేరు ఆయకట్టుకి నీరందేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అటువంటి ఏలేరు రిజర్వాయర్ 24 TMCలు కూడా ఫుల్ అవ్వాలని అంటే దానికి కేవలం లోకల్ క్యాచ్మెంట్ అంటే స్థానికంగా ఉండేటువంటి రెయిన్స్ మీద ఆధారపడి ఉండేది.
ఈ ఏలేరు రిజర్వాయర్ పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కూడా తెలుసు. ప్రతి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి 2 సంవత్సరాలు నిండితే 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. కానీ ఆ రోజు 2014, 19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముందు చూపుతో ఆ ఏలేరు రిజర్వాయర్ కేవలం లోకల్ క్యాచ్మెంట్ వర్షాలు వస్తేనే నీళ్లు వస్తున్నాయి, గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో పోతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రోజు ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్ లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఈ రోజు ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఏదైతే చెప్తూ ఉందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది స్పష్టంగా ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారానే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇటువంటి పురుషోత్తపట్నం లిఫ్ట్ 10 పంపులతోటి మనం 3,500 క్యూసెక్కుల నీరు తీసుకోవచ్చు అధ్యక్ష. ఆ 3,500ని ఈ రోజు రిజర్వాయర్ కి 1,400 పంప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పుష్కర ఆయకట్టుకి 1000 క్యూసెక్కులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ఇది కాకుండా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ₹1 పని కానీ ఒక తట్ట మట్టి కానీ పనిచేయాల. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత క్లిష్టమైనటువంటి పంప కానీ తాండవ కానీ ఏలేరు కానీ అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసి పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్కుల నీరు ఈరోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే ఈ రకంగా పురుషోత్తపట్నం లిఫ్ట్ తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈరోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈరోజు ఈ పరిస్థితి ద్వారా మరి ప్రజలు ఆ సాగునీరు త్రాగునీరు అందజేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈరోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 టీఎంసీ ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏదైతే ఆ యొక్క నది ఏదైతే కాలువ బెడ్ లెవెల్ దిగిపోవడం వల్ల అక్కడ వాటర్ రావట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో వాస్తవం అధ్యక్ష. 2019, 2024 గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విచ్చలవిడిగా ఏలేరు నదీ గర్భంలో అంతా కూడా ఇసుక తవ్వకాలు జరగడంతో ఈవేళ నదీ గర్భం 6 నుంచి 8 అడుగులు కిందకి పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల కాలువ బెడ్ లెవెల్ కూడా లోతుగా మారిపోవడంతో గ్రావిటీ తోటి కిందకి వాటర్ లేటువంటి పరిస్థితి, అప్ ల్యాండ్ కి వాటర్ లేటువంటి పరిస్థితి లేకుండా కష్టంగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రస్తుతం తాత్కాలికంగా ఏదైతే గోనేడ, తామరాడ, వీరవరం ప్రాంతాల్లో ఎర్త్ గ్రోయల్స్ తోటి తాత్కాలికంగా అక్కడ సాగునీరు పెట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీనికి శాశ్వత పరిష్కారంగా ఏలేరు సంబంధించి 3 నుంచి 15 కిలోమీటర్ల మధ్య ఎక్కడైతే బెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి అనువుగా ఈ ప్రాంతాలు ఉన్నాయో అది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ వారికి మరి ప్రతిపాదనలు పంపించి ఏదైతే ఈ యొక్క ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత గౌరవ సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు కానీ అదేవిధంగా దివ్య గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆమోదింప చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ అదేవిధంగా 2024, 2026 అధ్యక్ష ఈ 2 ఏళ్లలోనే
ఓఎండం పనుల అధ్యక్ష ఏలేరు రిజర్వాయర్కి ఓన్లీ ఓఎండం సంబంధించి 548 పనులకు సంబంధించి 25 కోట్లు ఇచ్చాం అధ్యక్ష, రికార్డు స్థాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ₹1 ఏలేరు ఆయకట్టుకు సంబంధించి ₹1 ఇవ్వాల. ఈ విత్ ఇన్ 2 years లోనే 25 కోట్లు 548 పనులకు ఇచ్చాం అధ్యక్ష. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు మళ్ళీ ఏదైతే ఈ యొక్క సూపర్ ఎల్నినో దృష్ట్యా మళ్ళీ ఈ యొక్క పనులకి 15.84 కోట్ల రూపాయలు కూడా కొత్తగా ఇప్పుడు ప్రతిపాదనలు కూడా ఏలేరు రిజర్వాయర్కి పంపిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సంబంధించి ఆ యొక్క 53,000 ఎకరాలు, అదేవిధంగా పుష్కర్ ఆయకట్టుకు సంబంధించి ఆ 1,48,000 ఆయకట్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఈ యొక్క ఆరుతడి పంటలకి కూడా ఈ యొక్క సాగునీరు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష.